హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. మా బంధువుల్లో ఒక అమ్మాయికి అబార్షన్ అయిందని తెలిసి చూద్దామని బయలుదేరామండి. నిన్న వెళ్దామంటే పిల్లలతోటి కుదరలేదండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళారంట. ఇక పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామనమాట. ఎందుకంటే అబార్షన్ అయితే చాలా డల్ అయ్యి బాధపడుతూ ఉంటారు కదా! ఆ పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం డైవర్ట్ అవుతారని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఎంత డైవర్ట్ అయినా కూడా ఆ బాధ అనేది అంతే ఉంటుందండి. మనకి ఎంత డబ్బులు ఖర్చయినా కూడా, ఎంత నొప్పులు అనిపించినా కూడా బేబీని తీసుకొని ఇంటికొస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదా! ఇలా అబార్షన్ అయినప్పుడు మాత్రం ఆ బాధ వర్ణనాతీతం అండి, చెప్పలేము. అది నేను ప్రాక్టికల్‌గా ఫేస్ చేశాననమాట. అందరూ అలా ఉండరు గానీ కొంతమందికి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్క బాడీ ఒక్కోలా ఉంటుందండి. అందుకని ఏంటంటే నేనేం చెప్తానంటే కొంతమంది పనులు చేసుకున్నా కూడా బానే ఉంటారు. కొంతమందికేమో చిన్న పనికే ఇలా అబార్షన్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అట్లా కొంచెం డెలికేట్‌గా ఉన్నవాళ్ళేంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి బాడీ తత్వం ఉన్నవాళ్ళు. కొంతమంది అన్ని పనులు చేసుకుంటున్నా బానే ఉంటారండి. ఇట్లా డెలికేట్‌గా ఉన్నవాళ్ళు మాత్రం డే 1 నుంచి అట్లా జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. ఏదన్నా జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా కూడా ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటే బావుంటుందని. ఎందుకంటే నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాననమాట. అందుకనే ఇంత క్లియర్‌గా చెప్తున్నాననమాట. ఇంకా అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేశామండి. స్పెండ్ చేసిన తర్వాత ఇదిగో బయటికి వస్తూ పిల్లలేంటంటే బయట కురుకురే కానీ, ఇవి లేస్‌లు ఇవన్నీ బయటవి అడుగుతారండి. చూస్తున్నారు కదా! ఇదిగో మా చిన్న పాప ఇలాంటివి. ఇవేంటంటే ఇవి తింటే వాళ్ళకి కఫం లాగా వచ్చేసి బాగా కోల్డ్ అది ఎక్కువైపోయి దాని నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫీవరు అట్లా వస్తదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఇంట్లో వేయించుకోవచ్చు కదా! ఈ కురుకురే ఇవి దొరుకుతాయి కదండీ! బయట చిప్స్ కానీ రకరకాల షేపుల్లో ఇలాగా. అది కొంతవరకు బెటర్ అని నా ఒపీనియను. బయట పూర్తిగా మనం కురుకురే ప్యాకెట్స్ తీసుకోవడం కన్నా కూడా పచ్చిగా ఉన్నవి తీసుకొని మన ఇంట్లో వేయించుకుంటే ఏంటంటే ఆయిల్స్ అవి మన ఇంట్లో ఆయిల్స్ కదా! అంటే 100% ఆ ప్యాకెట్స్ హార్మ్‌ఫుల్ అయితే ఇది 50% అని పిల్లలకి మరీ ఎప్పుడు కొనిపెట్టకుండా ఉన్నా కూడా వాళ్ళు కావాలని అడుగుతూ ఉంటారు కదా! అందుకని ఇలా వేయిస్తే ఇంట్లో వేయిస్తే సమ్ బెటర్ కదా! ఇంకిక్కడ చూడండి ఇవి రాజ్మా చూసి మా పిల్లలు వీళ్ళిద్దరు కూడా అవి కాక్రోచ్‌లమ్మ కాక్రోచ్‌లున్నాయి అని గొడవ చేస్తున్నారు. ఇవేమో చిన్న కాక్రోచ్‌లు, అవి పెద్ద కాక్రోచ్‌లమ్మ అంటున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.